సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 533వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ఆధ్యాత్మికము మరియు ధార్మికము ఈ యొక్క విషయంలో మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. ముఖ్యమైన విషయము, మన మామూలుగా ధార్మికంలోనండి కమల పుష్పం యొక్క విశిష్టత చాలా ఎక్కువగా ఉంటుందండి. దేవీ దేవతల్ని కమల ఆసనం మీద కూర్చోబెట్టినట్టుగా మనం చూస్తాం. మన చిత్రాలు ఎన్నో ఉంటాయి క్యాలెండర్లలోనూ, మన పూజా మందిరంలోనూ లక్ష్మీదేవిని, సరస్వతిని, మిగతా దేవీ దేవతలందరినీ కూడా కమల ఆసనం మీద కూర్చోబెడతారు. దాని యొక్క విశిష్టత ఏమిటి, దానికి కారణం ఏమిటి ఏమని అర్థం చేసుకున్నారా? ధార్మికంలో కమల పుష్పానికిను దేవీ దేవతలకి ఏదన్నా అవినాభావ సంబంధం ఉన్నదా? ఒకసారి మనం గమనించినట్లయితే కమల పుష్పం యొక్క లక్షణం ఏమిటి, ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి? కమల పుష్పము ఆ యొక్క కాడ బురదలో ఉంటుంది, మట్టిలో ఉంటుంది, బురదలో ఉంటుంది. తర్వాత పుష్పం మాత్రం పైన అలాగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ కింద ఉన్నటువంటి బురద ఈ పుష్పానికి అంటదండి. పుష్పం మీద ఈవెన్ వాన చినుకు పడినా కూడా అది జారిపోతుంది. అర్థమైంది? ఏదో టెఫ్లాన్ కోటింగ్ ఉన్నట్టుగా ఇప్పుడు టెఫ్లాన్ కోటింగ్ వేస్తున్నారు మన కార్లకి, దానికి దీనికి. అదేమండి, అది ఒక నున్నటి ఒక పొర అన్నమాట. అటువంటి కోటింగ్ ఏదన్నా ఈ యొక్క కమల పుష్పం యొక్క ఆ రేకుల మీద ఏమన్నా వేయటం జరిగిందా, ఆకుల మీద ఏదన్నా వేయటం జరిగిందా, ఒక్క చుక్కైన ఆ తామర బిందువు, ఆ బిందువు, వాటర్ బిందువు అలా జారిపోతుంది. ఇప్పుడన్నా గమనించారా? ఇప్పుడు దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యంలోకి వెళితే కానీ ఆధ్యాత్మికము ధార్మిక మధ్యలో భేదం తెలియదు. కమల పుష్పము పవిత్రతకి చిహ్నం అండి. అర్థమైందండి? అంటే బురదలో ఉన్నా కూడా నేను బురద అంటించుకోను అన్నటువంటి ఒక గుణపాఠం మానవులకు చెప్తుంది. అర్థమైందండి? అంటే కలియుగంలో ఉన్నా కూడా మీరు కలియుగం యొక్క చెడు సంస్కారాల జోలికి వెళ్ళకండి, పవిత్రంగా ఉండండి. మీ పవిత్రతని తయారు చేసుకోవడానికి మీరే ముఖ్యమైన కారణము. పరిస్థితులు అంటారు, ఈ సర్కమ్స్టాన్సెస్, బంధువులు, మిత్రులు వీళ్ళందరూ వచ్చి మనల్ని అపవిత్రంగా చేస్తున్నారు అనుకోకూడదు. మీకు మీరే పవిత్రంగా ఉండాలంటే కమలాసనం మీద మనం కూర్చోవాలి. ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి మనుషులే రేపు సత్యత్రేతాయుగాల్లో అక్కడ దేవీ దేవతలుగా జన్మ తీసుకోబోతున్నారు. ఈ కమలాసనం పవిత్రత చిహ్నం అనడానికి మనం ఆధ్యాత్మిక రంగంలో ఒకసారి దృష్టికోణంలో చూసినట్లయితే, కళ్ళున్నాయనుకోండి, దాని ఏమంటారు? కమల నయనం అంటారు, కమలాక్షి అంటారు. అర్థమైందండి? చెవులను ఏమంటారు? కర్ణ కమలం అంటారు. అర్థమైందండి? ముఖ కమలము అంటారు. ఏమండి? అదేవిధంగా కమల హస్తము అంటారు, కమల పాదం అంటారు, పద కమలము అంటారు. ఇలాగ ప్రతి అంగానికి కూడా మీరు కమల పుష్పాన్ని ఎందుకు జోడిస్తున్నారు? చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపంలో కూడా ఆ ఒక భుజములో కమల పుష్పం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, బుద్ధినేత్రాలను తెరుచుకోండి సత్యత ఆధారంగా. ఇవన్నీ కూడా మనకేం సంబంధం లేనట్టుగా కేవలం ఏదో కథలాగా ఏదో వేశారు, వాళ్ళు పుష్పంలో కూర్చున్నారు. పుష్పంలో కూర్చుంటారు ఎక్కడైనా? దానికి ఏదైనా ఒక ప్రతీకాత్మకంగా ఉంటుంది, సింబాలిక్గా మనకు పెట్టారు. నిజంగా దేవీ దేవతలు కమల పుష్పం మీద కూర్చోగలుగుతారా? మునిగిపోతారు కదా నీళ్ళలో. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే పవిత్రతకి చిహ్నము. అందుకని భగవంతుడు మనకేం చెప్తున్నాడు? ఇప్పుడు గృహస్థములో ఉండండి, కానీ కమల పుష్పంగా పవిత్రంగా ఉండండి. అర్థమైందండి? కర్మ సన్యాసాన్ని బోధించటం లేదు భగవంతుడు. పవిత్రతకి చిహ్నము ఈ కమల పుష్పము. ఈ యొక్క విశిష్టత మనకి ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మ జాగృతి అవుతుంది కాబట్టి, ఆత్మ పరమాత్మతో రాజయోగ ప్రక్రియ ద్వారా పరమాత్మ నుండి గుణాలు, శక్తులు, అందులో ముఖ్యమైనటువంటి గుణము పవిత్రత. 9వ అధ్యాయం 17 కొన్ని శ్లోకాల పవిత్రత అని ఉంటుంది. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం అంటాడు. పితాహమస్య జగత మాతా ధాత పితామహ వేద్యం పవిత్రమోంకార. ఈ పవిత్రత అనే శబ్దం ఎందుకు వచ్చింది? పవిత్రత అంటే అసలు ఏమిటి?
శారీరక పవిత్రత మనం చూసుకుంటున్నాం ఎలాగైనా, ప్రతిరోజు మన శరీరాన్ని మనం 3 పూటల 4 పూటల క్లీన్ చేసుకుంటున్నాం. కానీ ఆత్మశుద్ధి గురించి, ఈ పవిత్రత అంటే ఆత్మని పవిత్రంగా తయారు చేసుకోవడం అనమాట. ఎందుకంటే నేను నా యొక్క మూల స్వరూపంలో ఆత్మను, నేను శరీరం కాదు. ఎప్పటి వరకైతే ఇది గీత బోధించినటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని మీరు గమనించరో, అర్థం చేసుకోరో, యాక్సెప్ట్ చెయ్యరో, మీకు భగవద్గీత మీకు అర్థం కాదు. భగవద్గీతలో ఈ రహస్యాలు అర్థం కావు. మీ జీవితాన్ని, ఈ భగవద్గీత జ్ఞానాన్ని మీ జీవితంలోకి తీసుకొని రాలేరు. అందుకనే ముఖ్యంగా భగవంతుడు పవిత్రత, ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయము, ఆత్మలు శుద్ధి చేసుకునేటువంటి సమయము. ఆత్మ ఇప్పటికీ పాడైపోయినటువంటి ఆత్మల్ని శుద్ధి చేసుకోవడానికే మీ యొక్క తనువు, మనసు, ధనము, సమయము, శక్తులు, అర్థమైన సంకల్పాలు, ఇవన్నీ దానికోసం వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క జన్మ పూర్తి అయిపోయిన తర్వాత నూతన కల్పము ప్రారంభము కాబోతున్నది. అక్కడ మన శ్రేష్టమైన జన్మలు పొందడానికి ఒకే ఒక్క ఫార్ములా, మన యొక్క పవిత్రమైనటువంటి ఆత్మశుద్ధి లేని ఆచార మదియేలా అంటే దాని గురించి అన్నమాట. 5వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏం చెప్పాడు? కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే అన్నాడు. అర్థమైందండి? ఇది ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. కమలాసనం అంటే ఏదో ఆసనం మీద కూర్చున్నారు, కమల పుష్పము పవిత్రం కాదు. మనం ఆ సింబాలిక్గా కమల పుష్పం మనిషికి ఆ విధంగా జోడించడానికి కారణం ఏంటంటే మీరు ఆత్మని శుద్ధి చేసుకోవాలి. ఇక్కడ ఈ చర్చను మనం అక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకుందామండి. మనం గత ఎపిసోడ్లో కఠోపనిషత్తు మనం మొదటి అధ్యాయము మొదటి వల్లి 29 మంత్రాల్లో మనం 29 మంత్రాలు పూర్తి చేసుకున్నాము. అక్కడ గీత సమర్థించేటువంటి కొన్ని శ్లోకాలు కూడా మనం చర్చించుకోవడం జరిగింది. గీత శ్లోకాలు కూడా మనం చర్చించుకున్నాము. ఇప్పుడు ఇంకా 1-2 గీతా శ్లోకాలు ఉన్నాయండి. దీనికి అర్థమైందండి. ఆఖరిగా మనం చెప్పుకున్నటువంటి శ్లోకం ఏంటంటే 5వ అధ్యాయంలోని 23వ శ్లోకము. శక్నోతి హైవయ సోడుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరహ అంటాడు. ఈ మొత్తం శక్తులన్నీ కూడా వాడుకొని, సహన శక్తిని వాడుకొని, ఈ కామము క్రోధము ఈ 2 పచ్చి వికారాల మీద మీ విజయం పొందండి. అప్పుడు నీవు సుఖాన్ని అనుభవం చేస్తావు. ఈ 2 వికారాలపై సంపూర్ణ జయము పొందినప్పుడే నిజమైన సుఖాన్ని నువ్వు పొందుతావు అన్నాడు. మాయపై విజయం అన్నమాట ఇది. తర్వాత 6వ అధ్యాయంలోని 27 ఈ యొక్క ఎపిసోడ్లో మనం ఈ యొక్క కథ మొదటి అధ్యాయము మొదటి వల్లి మనం పూర్తి చేసుకోబోతున్నామండి. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు 4వ అధ్యాయంలోని 39వ శ్లోకంలో. 6వ అధ్యాయం 27వ శ్లోకం తీసుకోబోతున్నప్పుడు ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమ కల్మషం అంటాడు. దీని మీనింగ్ ఏమిటి? శాంతమైన మనస్సు ఉన్న యోగికి ఉత్తమ సుఖము లభిస్తుంది. శాంతిగా ఉంటే సుఖం అండి. అలజడిగా ఉంటే సుఖమే ఉందండి చెప్పండి. టెన్షన్గా ఉండి విషయ వికారాల వలయంలో చిక్కుకొని మనసంతా వ్యర్థ ఆలోచనలు, పనికిరా ఆలోచనలు పెట్టుకొని ఆ విధంగా ఉన్నవాడి సుఖం ఉంటుందా? ఉండదు. అందుకనే ప్రశాంత మనసం అన్నాడు. యోగినం సుఖం ఉత్తమం అన్నాడు. అదనమాట. తర్వాత ఇంద్రియ భోగాల కంటే యోగానందము గొప్పది అని అర్థం చేసుకోండి. 13వ అధ్యాయంలోని 8వ శ్లోకము. ఇంద్రియార్దేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇక్కడ 4 రకాల దుఃఖం వస్తుందండి మనిషికి. కలియుగంలో ఉన్నటువంటి మనిషికి ఎంత భలే కోటీశ్వరుడు కావచ్చు, ప్రపంచంలో నంబర్ 1 శక్తిశాలి మనిషి కావచ్చు, కోటాను కోట్లు పోగు చేసుకున్న మనిషి కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ 4 దుఃఖాలు అనుభవించేస్తారు. ఒకటి జన్మ కూడా బిడ్డకి తల్లికి కూడా దుఃఖమే. మృత్యు, మరణం కూడా అందరూ బాధపడతారు. ఎవరు మరణాన్ని కోరుకోరు, గుర్తుపెట్టుకోండి. మరణం అయితే హ్యాపీగా అయిపోయిందండి, తన పాత్ర అయిపోయిందండి, వెళ్ళిపోతున్నాడు, ఇంకొక పాత్రను తీసుకోబోతున్నాడు అని ఆనందపడతారా? లేదు. పోవడానికి వీలు లేదండి, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టండి, ఎక్కడికైనా తీసుకొని వెళ్ళండి, బ్రతికించండి అని చెప్పి ఆవేదన పడతారు. ఎంతో ప్రయాసలకి ఆ విధంగా. జన్మము దుఃఖము, మృత్యువు దుఃఖము, జర అన్నాడు. జర అంటే ముసలితనము.
ముసలితనం కూడా దుఃఖమే. ఏదో రకరకాల వ్యాధులు వస్తాయి, మందులు వాడుకోవాలి, అది వాడుకోవాలి, సంబంధ సంపర్కంలో వాళ్ళు ఎలా ఉన్నారు, మన పిల్లలు మన భార్య పిల్లలు సహకరిస్తున్నారా, మనకి విసుక్కుంటున్నారా, ఇవన్నీ ఎన్నో కారణాలు. మన ధనం లేకపోతే మనకి మందులు ఎవరు ఇస్తారు? ఈ రోజున వైద్యం అనేది చాలా కాస్ట్లీ అనమాట. ఎక్కడికి ఆసుపత్రికి వెళ్తే కనీసం ఏదైనా సర్జరీ చేసుకుంటే కనీసం 4-5 లక్షలు తక్కువ అవ్వదండి. సో ఇవన్నీ అందుకని ముసలితనంలో కూడా హ్యాపీగా ఉండడం, ఆ ముసలితనం దానికి తగ్గట్టుగా మనకు దుఃఖం వస్తుంది. జన్మ మృత్యు జర, తర్వాత ఏమన్నాడు? 4వది వ్యాధి అన్నాడు. వ్యాధులు వస్తుంటాయి కదా, రోగాలు, డయాబెటిక్, షుగర్ ఇవన్నీ వచ్చేస్తాయి. హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, కిడ్నీ ఫెయిల్యూరు, ఇవన్నీ డయాలిసిస్లు ఇవన్నీ చేసుకుంటున్నాం కదా. అర్థమైందండి? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ అంతిమ సమయంలో నాయన ఇవన్నీ ఎలాగ తప్పవు, దాన్ని ఇంకా ఇంటెన్సిఫై ఎందుకు చేసుకుంటున్నావు? ఇంద్రియార్దేషు వైరాగ్యం అన్నాడు. అనహంకార ఏవచ, ఇది మొదటి 2 పంక్తులు. ఇంద్రియార్దేషు వైరాగ్యం అంటే ఇంద్రియ సుఖాలకి ఫుల్ స్టాప్ పెట్టు. అర్థమైందండి? ఇంద్రియార్దేషు వైరాగ్యం, ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో కలిసినప్పుడు పాజిటివ్గా సకారాత్మకంగా ఉండాలి, మన దృష్టి పవిత్రంగా ఉండాలి. ఇందాక అనుకున్నాను చూసారా, కమల పుష్పం గురించి చెప్తున్నప్పుడు ప్రతిదీ పవిత్రత పవిత్రత పవిత్రత. నేను చేసిన ప్రతి సంకల్పము, నేను మాట్లాడిన ప్రతి మాట, నేను చేసిన ప్రతి కర్మ ఆత్మశుద్ధి కోసం పనిచెయ్యాలి. అర్థమైందండి? ఇంద్రియార్దేషు వైరాగ్యం అనహంకార ఏవచ, అహంకారము పనికిరాదు. నేను గొప్పవాడిని, ఎంతకాలం గొప్పవాడివి? బొందిలో ప్రాణం ఉన్నంత వరకే, తుది శ్వాస విడిచిపెట్టావంటే నిన్ను ఎవడు కేర్ చేసేవాడు ఉండడు. ఈ రోజున మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. వీడి దగ్గర బాగా డబ్బు ఉంది, ప్రతిరోజు వెళ్ళి కలుద్దాము. లేకుండా ఉంటే పెద్ద పదవిలో ఉన్నాడు, కలుద్దాము. లేకుండా ఉంటే పలానా ఇతనితో మనం కలిస్తే పలానా వ్యవహారం జరుగుతుంది, పలానా మనకి హెల్ప్ జరుగుతుంది. స్వార్థపూరిత సంబంధాలు. అర్థమైందండి? అందుకనే భగవంతుడు ఏమంటాడు? అహంకారం పనికిరాదు నాయనా. ఇప్పుడు అహంకారం కాదు నీకు కావాల్సింది, నువ్వు పరమాత్మని స్మృతి చెయ్యి, ఆత్మ అనుభవం చేసి ఆ విధంగా నిరాకార స్వరూపాన్ని గుర్తుపెట్టుకొని పరమాత్మ స్మృతి చేయి. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇంద్రియార్దేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇవన్నీ ఉన్నాయని చెప్పేస్తున్నాడు, పేపర్ లీక్ చేసేస్తున్నాడు. ఇవన్నీ తప్పించుకోలేవు. నువ్వు ఎంతైనా కోట్లు ఖర్చు పెట్టుకో, వీటి నుంచి తప్పించుకోలేవు. ఒక రకంగా సుఖం వచ్చిందని ఇంకొకటి వచ్చి దుఃఖం పెడతాడు. ఒక రకంగా మన ఆరోగ్యంగా బయటకు వచ్చామంటే ఇంకో రకంగా ఇంకో వ్యాధి వస్తుంది. ఇవన్నీ తప్పించుకోలేవు. అందుకని 13:8 చాలా ముఖ్యమైనటువంటి. ఇంద్రియ విషయాలపై వైరాగ్యము, అహంకారము లేకపోవడము, జన్మము, మరణము, వృద్ధాప్యము, వ్యాధి వంటి దుఃఖాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండడము జ్ఞానము అన్నాడు. చూసారా, జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి? ఇవన్నిటి మీద క్లారిటీ వస్తుంది. వచ్చినప్పుడు మనం నిశ్చింతగా ఉంటాం, తేలిగ్గా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, అందరికీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచుతాం. 13:19 తదుపరి శ్లోకమే. అసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు. అర్థమైంది? నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు అంటాడు. అక్కడ ఏమంటాడు? ఇప్పుడు నిరంతరము భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, సంబంధాలు, స్నేహాలు, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు సంపాదన, వీటిలో మునిగిపోయారు నాయన ఇప్పుడు దాకా. ఇప్పుడు కాస్త తగ్గించుకోడు. అందుకని ఏమంటున్నాడు అక్కడ? అసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు. పుత్ర అంటే పుత్రులు, దార అంటే భార్య, గృహం అంటే గృహాది. ఈ విషయాల మీద నీ కాస్త ఆసక్తి తగ్గించునైనా కొంత సమయాన్ని కేటాయించుకో. ఒక్క అరగంట 30 గంట తీసుకో. రోజుకి 24 గంటల సమయము యమధర్మరాజు అందరికీ ఒకటే ఇచ్చాడు. 1440 నిమిషాలు ఇచ్చాడు. 1440 నిమిషాలు ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకో. 40 నిమిషాలు నీకోసం తీసుకోరా నాయనా అని చెప్తున్నాడు. చూసారా ఎంత చక్క. పుత్రులు, భార్య, గృహం వంటి వాటిపై ఆ అతిగా ఆసక్తి లేకుండా ఉండటము, మరియు ఇష్టానిష్ట అన్నాడు కదా, ఇష్ట అనిష్ట పరిస్థితుల్లో సమచిత్తముతో ఉండటము జ్ఞానము. దీన్ని వైరాగ్యము అంటాడు. ఇప్పుడు మనము ఉపనిషత్ మంత్రాలు తీసుకుందామండి. చాలా ఎన్ని నిగూఢ సత్యాలను చెప్తుందో చూసారు ఉపనిషత్తులు. కఠోపనిషత్తు ముఖ్యంగా ఎంతో కథలాగా చెప్పుకున్నాం. నచికేతుడు, వాజశ్రవసుడు, యమధర్మరాజు, ఈ వ్యవహారంతో యమధర్మరాజు నచికేతుడిని ఎన్నో బోధించాడు. తర్వాత నచికేతుడు మళ్ళీ యమధర్మరాజుతో మాట్లాడాడు. ఇవన్నీ కూడా ఒక కథలాగా చూసారా. ఇప్పుడు రాబోయేటువంటి 119 మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 29 మంత్రాలు పూర్తి చేసుకున్నాం. ఇక మిగతా మంత్రాలు ఏవైతే ఉన్నాయో, ఎన్ని అధ్యాయాలు నాకు తెలియదు, మిగతా 119 మంత్రాలు, మిగతా అన్ని మంత్రాలు కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే ఒకటే ఫ్లో అనమాట, ఒక స్టోరీ ఫ్లో అనమాట.
అర్థమైందండి. నచికేత ఏమడిగాడు? నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు ఇవన్నీ ఏమీ అవసరం లేదు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారా. ఒక్కసారి ఉపనిషత్తులు మిగతా వేరే ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి సపోర్టింగ్గా? కఠోపనిషత్తు 1:2:23 నాయమాత్మ బలహీనేన లభ్య అన్నాడు. బలహీనుడికి, చాలా జాగ్రత్తగా వినండి సరి, చాలా సీరియస్ సబ్జెక్ట్ ఇది. మన జీవితాన్ని యూ టర్న్ తీసుకొని వెళ్ళే సబ్జెక్ట్ ఇది. తేలిగ్గా తీసుకోవాల్సింది, ఇప్పటి వరకు తేలిగ్గా తీసుకున్నాం. అందుకని మన జీవితాల్లో కాస్త ఏమి చైతన్యం రాలేదు. నిరంతరము టెన్షన్స్, రోగాలు, సమస్యలు, సంబంధాలతో ఈ విధంగానే బిజీ 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 అయిపోయి భగవంతుడు ఈ సృష్టి మీద అవతరించి మన జ్ఞానం చెప్తున్నా కూడా మనం ఒక నిర్లక్ష్య వైఖరితోనే మనం జీవితాన్ని గడుపుతున్నాం. అందుకని ఇది తిరుగులేని, తిరస్కరించలేని విషయం అన్నమాట. బలహీనుడికి ఏమన్నాడు ఇక్కడ? న్యాయమాత్మ బలహీనే నలభ్య అంటే బలహీనుడికి ఆత్మజ్ఞానము లభించదు. బలహీనుడు అంటే శారీరక బలం లేనివాడు కాదు, ఆత్మజ్ఞానం లేనివాడు అనమాట. అంటే ఆత్మ గురించి పట్టించుకోనిటువంటి వాడికి, భౌతికం మీదని టోటల్గా మునిగిపోయిన వాడికి ఆత్మజ్ఞానం లభించదు అంటున్నాడు. ముండకోపనిషత్తులో కూడా ఇదే విషయం ఉందండి. ఇదే విషయం, ఆత్మజ్ఞానము బుద్ధి పాండిత్యం వల్ల కాదు అన్నాడు. అర్థమైందండి. బుద్ధి అంటే భౌతికంగా బుద్ధినేతలు నేర్చుకుని ఏ సినిమాకి వెళ్ళాలి అందులో బుద్ధిని వాడుతున్నాను, ఎలా డబ్బు సంపాదించుకోవాలి అందులో బుద్ధిని వాడుతున్నాను, ఎటువంటి ఆహారం స్వీకరించాలి, ఏ హోటల్కి వెళ్ళాలి, ఇది కాదు బుద్ధి. మనకు కావాల్సింది బుద్ధినేతను తెరుచుకుని, బుద్ధి అనేది సూక్ష్మశక్తి. సూక్ష్మశక్తి ఎక్కడుంది? మన ఆత్మలో ఉంది. సో ఆత్మ జాగృతి చేసుకోవడం అనమాట. ఆత్మజ్ఞానము బుద్ధి పాండిత్యం వల్ల కాదు, అర్హత వల్ల లభిస్తుంది. అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? మీకు తీవ్రమైన కాంక్ష ఉండాలి. నా జీవితము చాలా సర్వాంగ సుందరంగా చక్కగా తీర్చిదిద్దుకోవాలి. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో భగవంతుడు ప్రకటించాడు, కొద్దిమంది తెలుసుకుంటారు అన్నాడు. తెలుసుకున్న వాళ్ళలో ఉండాలా, అజ్ఞానులలో ఉండాలా అని ఎవరికి వాళ్ళే మీరు అర్థం చేసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలండి. నచికేతుడి యొక్క అర్హత అన్నమాట ఇక్కడ. ఆత్మజ్ఞానం బుద్ధి పాండిత్యం వల్ల కాదు, అర్హత వల్ల వస్తుందంటే ఇప్పుడు నచికేతుడి క్వాలిటీస్ అన్ని మనకు రావాలి. అర్థమైంది. కఠోపనిషత్తు 2:3-14 యదా సర్వే ప్రముచ్యంతే కామాహ అన్నాడు ఇక్కడ. దాని మీనింగ్ ఏంటి? కోరికలు తొలగితే అమృత స్థితి. అర్థమైందండి. మృత్యోర్మ అమృతంగమయ అంటాం జరా. అమృత అంటే ఆత్మజ్ఞానం అండి. ఎక్కడైనా అమృత అనే పదం వాడితే మామూలుగా మనం తీసుకొని స్వీకరించే ఆ యొక్క ఇది రసం కాదు, నీళ్లు కాదు. అమృతం అంటే అది. అమృతం అంటే ఆత్మజ్ఞానం అనమాట. కోరికలు తొలగాలి, అమృత స్థితి రావాలంటే ఈశావాస్య ఉపనిషత్తులో 1 నంబర్ 1 ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అన్నాడు. త్యాగముతో జీవించాలి, ధనముపై ఆశ పెట్టుకోకూడదు. మళ్ళీ ధనం గురించి వచ్చింది ఇక్కడ. ధనము మోహానికి విరుద్ధం అండి. అర్థమైందండి. ధనమోహానికి విరుద్ధం, ధనమోహానికి విరుద్ధమను. ధనం అనేది ఉన్నట్లయితే మీకు మోహంలో కూరుకుపోతారనమాట. అంటే ఆత్మజ్ఞానానికి విరుద్ధమని అర్థం చేసుకోండి అక్కడ. ఈశావాస్య ఉపనిషత్తు 9 ఈశావాస్య ఉపనిషత్తు 9 ఏం చెప్తోంది? అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే అన్నాడు. అవిద్య అంటే భోగాసక్తిలో ఉన్నవారు అంధకారంలో పడతారు. నిరంతరము భోగాసక్తిలో, భోగభాగ్యాలు తీర్చుకోవడంలోనే సమయాన్ని ఖర్చు పెట్టేసుకుంటే అంధకారంలోనే ఉంటారు, అంధకారం నుంచి బయటపడలేరు. అందుకనే ప్రేయస్సు అన్నాడు, బ్రాకెట్లో ప్రేయస్సు ప్రమాదము అన్నాడు. ప్రేయస్సు అంటే ఇంద్రియ సుఖాల మీద వెంటపడటం. కఠోపనిషత్తు 1:2-6 సాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం అన్నాడు. ధనమోహంలో ఉన్న వారికి పరమ గమ్యము కనిపించదు. అర్థమైన హయ్యెస్ట్ ప్రాప్తి పొందాలి అంటే ఈ చిన్న చిన్న ప్రాప్తుల్లోనే పూర్తిగా జీవితాన్ని అంకితం చేసేసామనుకోండి, హయ్యెస్ట్ ప్రాప్తి మీకు గమ్యం కనపడదు. అది గమ్యస్థానం. కఠోపనిషత్తు 1:2-24 నావిరతో దుశ్చరితాన్నా శాంతో నా సమాహిత నా శాంత మానసో వాపి ప్రజ్ఞానేనైవ మాప్నుయాత్ అన్నాడు. అశాంతి, దుష్కర్మ, అస్థిర మనస్సు ఉన్న వారికి ఆత్మజ్ఞానము లభించదు. అర్హత అవసరం. అందుకని అక్కడ అర్హత అనేది ఎందుకు చెప్పాడు? అందరికీ రాదండి. బృహదారణ్యక ఉపనిషత్తు 3.5.1 ఆత్మవా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. ఆత్మను తెలుసుకోవడమే జీవిత లక్ష్యముగా కావాలి. నచికేతుడు అదే కదా పెట్టుకున్నాడు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా నాకు ఏమీ అవసరం లేదు, నీవే తీసుకో. ఆ యొక్క దేవాంగనలు, నృత్యాలు పాడేవాళ్ళు, డ్యాన్సులు వేసేవాళ్ళు, మ్యూజిక్ ఇవన్నీ కూడా నీవే తీసేసుకో అన్నాడు కదా. అర్థమైందండి. సో అది నచికేతుడి యొక్క స్థితి. భోగాల కంటే జ్ఞానం అనేది ముఖ్యము.
చాందోగ్యోపనిషత్తు 8.1.5 నా తత్ర పితా నా మాత నా లోక డాట్ 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 ఆత్మస్థితిలో భౌతిక సంబంధాలు భోగాలు అవసరము ఉండవు. ఆత్మజ్ఞానంలో ఇవన్నీ అవసరం లేదు, అడ్డంకి అనమాట. నాకు భౌతికంలో పూర్తిగా మునిగిపోవాలి, మళ్ళీ ఆత్మజ్ఞానం కావాలంటే ఇంపాసిబుల్, అసంభవం అంటున్నాడు భగవంతుడు. అదే వైరాగ్య స్థితి ఎక్కడి నుంచి వస్తుంది? వైరాగ్య స్థితి రావాలి అంటే ఏదో ఒకటే కోరుకోవాలి. మీకు శరీరం ఆనందం కావాలా, ఆత్మశుద్ధి కావాలా? ఎందుకంటే సమయం యొక్క పిలుపు ఇది. ఇది సమయం యొక్క పిలుపు. 7వ అధ్యాయం 19వ శ్లోకంలో ఏం చెప్పాడు? బహూనాం జన్మనాం అంతే అన్నాడు. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అందుకనే అక్కడ జ్ఞాని మాత్రమే ఈ సమయం యొక్క విలువని, సమయం యొక్క సమయం యొక్క ఆ సంక్లిష్టతని అర్థం చేసుకోగలుగుతాడు అని చెప్తున్నారు. ఉపనిషత్తులు ఒకే విషయాన్ని చెప్తున్నాయండి. అంతిమంగా ఏం చెప్తున్నాయి తెలుసండి? ధనమోహం మనల్ని అంధకారములోకి తీసుకెళ్తుంది. భోగాలు తాత్కాలికము. అర్హత ఉన్నవారికే ఆత్మజ్ఞానము లభిస్తుంది. అందుకే నచికేతుడు స్పష్టముగా అన్నాడు. ఏమన్నాడండి? ఇవి అన్నీ నాకు అవసరము లేదు. వన్ స్ట్రాంగ్ పంచ్ లైన్ అని ఇంగ్లీష్లో ఉంటే నేను రాసుకున్నానండి. వన్ స్ట్రాంగ్ పంచ్ లైన్ అంటే చూసుకోండి, హృదయానికి టచ్ చేసేటువంటి విషయం చెప్తున్నాడు. ఏమిటంట? ఒకసారి గమనించండి. భోగాలను చూసి మోహపడేవాడు మనిషి. భోగాలను చూసి మోహపడేవాడు మనిషి. భోగాల పరిమితిని గ్రహించిన వాడే ముని అన్నాడు. ముని అంటే జ్ఞాని, మౌని అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు ముని అంటారు. మౌని అంటే మౌనంగా ఉంటాడు. భోగాలను చూసి మోహపడేవాడు మనిషి, భోగాల పరిమితిని గ్రహించిన వాడే ముని అన్నాడు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు మనకి మామూలుగా కలుగుతాయి కదా, కొన్ని ప్రశ్నలకు సమాధానం. అది కూడా మీకు అంటే మీ దృష్టికి అన్ని యాంగిల్స్లో తీసుకొని రావాలని నేను ప్రయత్నం చేస్తున్నానండి. ఏదో మొక్కుబడిగా చెప్పడం గురించి నేను రావటం లేదు ఇక్కడ. ఏదైనా కనీసం మీరు చైతన్యమై, అవునండి ఇన్ని విషయాలు ఉపనిషత్తులు ఇదే చెప్తున్నాయి, భగవద్గీత ఇదే చెప్తుంది, మిగతా శాస్త్రాలన్నీ ఇవే చెప్తున్నాయి, మనం ఎందుకు ఇంకా అలాగే ఉన్నామో, మనలో మార్పు రాదా, ఇంక ఇప్పుడు కాబట్టి ఎప్పుడు వస్తుంది, ఇంతకంటే గొప్ప జ్ఞానం ఇంకెవరు చెప్తారు మీకు, సాక్షాత్ భగవానువాచ మహావాక్యాలే మనకు అర్థం కాకపోతే అని మీకు తట్టాలి. మీ బుద్ధినేతరం తెలుసుకుంటే తడుతుంది. క్వశ్చన్ ఆన్సర్స్లో ఆడియన్స్ డౌట్స్ అనమాట. ఏమిచ్చారు? నంబర్ 1, భోగాలు తప్ప అంటే భోగాలు ఎంజాయ్ చేయటము, ఈ భౌతిక సుఖాలు ఎంజాయ్ చేయడం తప్ప, అది ప్రశ్న. దానికి సమాధానం ఏముందండి? పూర్తిగా తప్పు కాదు, పూర్తిగా తప్పు కాదు, కానీ తాత్కాలికము అన్నాడు. నువ్వు ఏదైనా అనుభవం చేసి, సినిమాకు వెళ్ళు, షికారుకి వెళ్ళు, పార్టీలు, విందులు, వినోదాలు ఏదైనా చేసుకో, అది తాత్కాలికము. ఆత్మజ్ఞానం పెట్టుకున్నావనుకో, అప్పుడు తెలుస్తుంది ఏది తాత్కాలికము, ఏది శాశ్వతం అన్న సంగతి నీకు అర్థమవుతుంది. లేకపోతే ఏమనుకుంటావు? ఈ తాత్కాలికమైన వాటినే నువ్వు శాశ్వతం అనుకుని జీవితాన్ని అంకితం చేస్తావు. రెండవ ప్రశ్న, ఎందుకు వాటిని వదలాలి? ఈ భోగాలని ఎందుకు విడిచిపెట్టాలి? భౌతిక సుఖాలను ఎందుకు విడిచిపెట్టాలి? ఇంద్రియ సుఖాల వెంట ఎందుకు ప్రాకులాడకూడదు? దానికి సమాధానం వినండి. అవి బంధనానికి కారణము, ఆత్మజ్ఞానం వైపు దారి మళ్ళించవు. ఆత్మజ్ఞానం వైపు వెళ్ళడానికి ఇష్టం ఉండదండి. ఎప్పుడైతే భోగాల్లో పూర్తిగా ఇరుక్కుపోయామనుకోండి, మనకి ఇంకా ఆత్మజ్ఞానం ఇవన్నీ అక్కర్లేదు, ఏదో విధంగా రామకృష్ణ అనుకొని కాలం కాపించే ఇవన్నీ అవసరం లేదండి. ఏదో కొద్దిమంది ఎవరో అదృష్టవంతులు వాళ్ళు వస్తారు, నేను ఆ కొద్ది మందిలో ఉండాల్సిన పని లేదు, నాకు అవసరం లేదు, నాకు బోల్డు పనులు ఉన్నాయి అనుకుని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. మూడవది, వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యం అంటే ఏమిటి? అసత్యంపై ఆసక్తి తగ్గడం. చూసారా? అసత్యంపై ఆసక్తి తగ్గడం. ఆసక్తి అంటే ఏమిటి? అసక్తి కాదు, అసత్యం అంటే ఏమిటి? అసత్యంపై ఆసక్తి అని. అసత్యం అంటే ఏంటి? నేను దేహము, దైహిక వాంఛలు, ఇంద్రియ సుఖాలు, ఈ సుఖ సాధనాలు పొందడం కోసం డబ్బు సంపాదన, ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో పూర్తిగా మునిగిపోవడం, ఉద్యోగం వ్యాపారం మునిగిపోవడం, ఇదంతా కూడా అసత్యం. అర్థమైంది? అందుకని అసతోమా సద్గమయ, నన్ను ఇక్కడి నుంచి పడేసి నాకు ఆత్మజ్ఞానం కలిగించు. అది కూడా మనకి నచికేతుడి యొక్క విషయం తెలుస్తోంది. అసత్యంపై ఆసక్తి తగ్గడం, సత్యంపై ఆసక్తి పెరగడం, ఇది వైరాగ్యం అంట. సత్యం అంటే ఆత్మ, పరమాత్మ సత్యము, సంస్కార పరివర్తన సత్యము, రేపు కాలచక్రం అనుగుణంగా ఈ భూమండలంపై సత్యత్రేతాయుగాలు రావడం సత్యము, ఇవన్నీ సత్యం. దీనిపై ఆసక్తి పెరగాలి. అర్థమైందండి? అది వైరాగ్యం అంటే. తర్వాత మాయ పరీక్ష అంటే ఏమిటి? మాయ పరీక్షిస్తుంది కమ్మని, రకరకాల ప్రలోభాలు పెట్టి మాయ రూపంలో వచ్చింది, నీకు ఎంత ఇచ్చేస్తున్నాను, ఏ మనిషి కూడా కాదనలేడు, అటువంటివి నువ్వు కాదంటున్నావు, అర్థం చేసుకొని యమధర్మరాజు ఎన్నో ప్రలోభాలు పెట్టాడు.
మా అందుకని ఏమంటున్నాడు ఇక్కడ మాయ పరీక్ష అంటే ఏమిటి? ఇంద్రియ సుఖభోగాలు, కోరికలు, ఆకర్షణలు మన దారిని, మన దృష్టిని దారి మళ్లించేవి. ఇది మాయ పరీక్ష. మన దృష్టిని మా ఇక్కడ పోనివ్వదు. ఎవడో వస్తాడు ఫ్రెండ్కి, సినిమాకి వెళ్దాం రండి, చలో వెళ్దాం, బాగానే ఉంటుంది సినిమా చూడాలి, ఆ హీరో మంచివాడు, ఇది అనుకుని మనమే కాంప్రమైజ్ అయిపోయి ఇక్కడ ఏదో వ్రతం చేద్దాం అనుకున్నాం, పూజ చేద్దాం, ఇవన్నీ షార్ట్కట్లో చేపించేసుకుని వెళ్ళిపోతాం. అర్థమైంది? ఇదనమాట మాయ. మాయ అంటే అది. ఆ విధంగా ఇంద్రియ సుఖభోగాలు, కోరికలు, తర్వాత ఆకర్షణలు, ఇవన్నీ కూడా మన దృష్టిని దారి మళ్లించేస్తాయి. నచికేతుడు ఎందుకు గొప్పవాడు? 5వ ప్రశ్న. అన్ని ప్రలోభాలను తిరస్కరించాడు, సత్యాన్ని మాత్రమే ఎంచుకున్నాడు. ఒక్క లైన్లో సారం ఏంటండి? మాయను జయించిన వారికి ఆత్మజ్ఞానము లభిస్తుంది. ఇది ఒక్క ముగింపు వాక్యం అన్నమాట. ప్రలోభాలు వస్తాయి, కానీ నిలబడేది ఎవరు? నచికేతుడు నిలబడ్డాడు. మనము నిలబడగలమా? ఎంత బాగా అడిగాడు చూసారా? నచికేతుడు నిలబడ్డాడు, మనము నిలబడగలమా? గ్రాండ్ ఫైనల్ కంక్లూషన్ అని ఒక పారాగ్రాఫ్ రాసుకున్నానండి. దీంతో మన ఈ యొక్క ఎపిసోడ్ పూర్తవుతుంది ఒక 2-3 నిమిషాల్లో. నచికేతుడు ముందు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను. నచికేతుడి ముందు యముడు ప్రపంచంలో మనిషి కోరుకునే ప్రతి ఆకర్షణను ఉంచాడు. దీర్ఘాయుష్ అన్నాడు, అపార సంపద, రాజ్యము, సంతానము, అలాగే మనుషులకు దొరకని అత్యున్నత భోగాలు, ఇవన్నీ ప్రేయస్సు, వెంటనే సుఖాన్ని ఇచ్చేవి, కానీ చివరికి శూన్యంగా మిగిల్చే మార్గము. చివరికి శూన్యమే, ఎందుకంటే ఆత్మ జాగృతి కాదు కదా, ఆత్మశుద్ధి కాలేదు కదా. సాధారణముగా మనిషి ఇలాంటి అవకాశాన్ని వదులుకోడు, ఎందుకంటే అవి మన ఇంద్రియాలను ఆకర్షిస్తాయి, మన కోరికలను తృప్తిపరుస్తాయి. కానీ నచికేతుడు ఆ ప్రలోభాలను లోతుగా చూశాడు. ఇవి రేపటికి ఉండవు, ఇవి ఇంద్రియ శక్తిని క్షీణింపజేస్తాయి, ధనము ఎప్పటికీ తృప్తిని ఇవ్వదు, జీవితము కూడా చాలా చిన్నది అని స్పష్టంగా గ్రహించాడు. అందుకే అతను ధైర్యంగా చెప్పాడు, ఇవి నీవే ఉంచుకో. యమధర్మరాజుకి ధైర్యంగా చెప్పాడంత ధైర్యం ఉందండి మనకి. ఇవి నీవే ఉంచుకో, నాకు కావలసింది సత్యం మాత్రమే. ఇక్కడే నచికేతుడి మహత్యం వెలుగులోకి వస్తుందండి. నచికేతుడు ఎందుకు గొప్పవాడయ్యాడు అదనమాట. అతను కేవలం భోగాలను వదిలినవాడు కాదు, వాటి పరిమితిని అర్థం చేసుకున్నవాడు. భోగాలను వదిలినవాడు కాదంట, భోగాల యొక్క పరిమితిని, అది కేవలం ఒక్క జన్మకి మాత్రమే పనికొస్తుంది, ఆత్మజ్ఞానాన్ని ఇవ్వదు అని అర్థం చేసుకున్నవాడు. భోగాల యొక్క పరిమితిని అర్థం చేసుకున్నవాడు. అతను తాత్కాలిక సుఖాన్ని కాదు, శాశ్వత సత్యాన్ని ఎంచుకున్నాడు. ఈ సందర్భంలో ఉపనిషత్తు ఒక గొప్ప సూత్రాన్ని తెలియజేస్తుంది. ఏమిటంటే ఆ సూత్రము? ఆత్మజ్ఞానము ధనం వలన కానీ, శాస్త్ర పాండిత్యం వలన కానీ లభించదు, అది అర్హత ఉన్న వారికి మాత్రమే లభిస్తుంది. అర్థమైందండి? ఇది చాలా గొప్ప సూత్రం అన్నమాట. మనకి ఈ ఉపనిషత్తు ద్వారా తెలిసింది ఏంటి? ఆత్మజ్ఞానం మనకి ధనం వల్ల కానీ, పరపతి వల్ల కానీ, ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ, ఇంకా దేని వల్ల కానీ, మనకి శాస్త్ర పాండిత్యం వల్ల కానీ లభించదంట. ఇప్పుడు ఇంకోటి ఆఖరి పారాగ్రాఫ్, ఒక చిన్న పారాగ్రాఫ్ ఉందండి, అయిపోతుంది 1 నిమిషంలో. ఎవరు నిజంగా సత్యాన్ని కోరుకుంటారో, ఎవరు మాయా ప్రలోభాలను జయించగలరో వారికి మాత్రమే ఆత్మ తనను తాను వెల్లడిస్తుంది. ముఖ్యమైనటువంటి సెంటెన్స్, మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరు నిజంగా సత్యాన్ని కోరుకుంటారో, ఎవరు మాయా ప్రలోభాలను జయించగలరో వారికి మాత్రమే ఆత్మ తనను తాను వెల్లడిస్తుంది. కాబట్టి ఈ భాగం అంటే ఏంటి? మొదటి అధ్యాయం, మొదటి వల్లి, 1 నుంచి 29 మంత్రాలు. ఈ భాగము మనకు ఒక గొప్ప పాఠం చెబుతోంది. జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రలోభాలు వస్తాయి, కానీ వాటి మధ్య నిలబడి శ్రేయస్సును ఎంచుకునే ధైర్యం ఉన్నవారే నిజమైన సాధకులు. అర్థమైంది? అట్రాక్షన్స్ మధ్యలో మనము దానికి లోబడకుండా మనం సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయడం అన్నమాట. అది నిజమైన సాధకుడి యొక్క లక్షణము. నచికేతుడు మనకు ఒక ఆదర్శము. భోగాలను జయించి సత్యాన్ని ఎంచుకున్న ఆత్మ. అర్థమైందండి? ఇప్పుడు లాస్ట్ క్లోజింగ్ లైన్స్. భోగాలను వదిలినవాడు గొప్పవాడు కాదు. చాలా జాగ్రత్తగా వినండి, మంచి మంచి విషయాలు. భోగాలను వదిలినవాడు గొప్పవాడు కాదు, భోగాల పరిమితిని గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని. భోగాల పరిమితిని గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని. ప్రలోభం వచ్చినప్పుడు ఎవరైనా వదిలేయవచ్చు, కానీ ప్రలోభము ఎందుకు వదిలేయాలో తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని.
ప్రలోభం వచ్చిన వదిలేయచ్చు, కానీ ప్రలోభాన్ని ఎందుకు వదలాలి? అది నా జీవితాన్ని ఎలా భ్రష్టు పెట్టిస్తోంది, ఆత్మని ఎలాగ మనకి దుర్దశలోకి తీసుకొని వెళుతోంది, అది గ్రహించిన వాడే జ్ఞాని. గ్రాండ్ కంక్లూజన్లో 2 మహావాక్యాలు ఉన్నాయండి, చాలా శ్రద్ధగా వినండి. ప్రశ్నతో ప్రారంభమైన ప్రయాణము, అంతే కదండి, స్టార్టింగ్లో ప్రశ్నలతో ప్రారంభమైంది. వివేకముతో మార్గము కనుకొని వైరాగ్యముతో స్థిరమై సత్యాన్ని చేరుతుంది. ఈ నచికేతుడి ప్రయాణం అలా సాగింది. అర్థమైందండి? నచికేతుడు భోగాలను వదిలినవాడు కాదు, నచికేతుడు భోగాలను వదిలినవాడు కాదు, భోగాల అసలైన విలువను తెలుసుకున్నవాడు. భోగాల వల్ల నాకు ఏమొస్తోంది, భోగాలు విడిచిపెడితే ఏమొస్తుంది, ఆ యొక్క భేదాన్ని తెలుసుకొని, అర్థమైందండి, దాన్ని ఆ విధంగా జీవితాన్ని సరిదిద్దుకున్నటువంటి వాడు. లాస్ట్ ఒకటే ఒక్క వాక్యం అండి, నిజంగానే ఇది ఆఖరి వాక్యము. ఇది కేవలము కథ కాదు, ఇది కేవలము కథ కాదు. ఏది నచికేతుడు, వాజశ్రవసుడు, యమధర్మరాజుతో కూడుకున్న కథ కాదు ఇది. ఇది మన జీవిత నిర్ణయము. ఇది కేవలము కథ కాదు, ఇది మన జీవిత నిర్ణయము. అర్థమైంది? ఇక్కడితో మనం చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో కఠోపనిషత్తులోని, ఎప్పుడైతే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం గీత చర్చించుకుంటామో, తదుపరి మళ్ళీ మనము ఉపనిషత్తులు తీసుకున్నప్పుడు కఠోపనిషత్తులో 2వ అధ్యాయంలోని 25 మంత్రాలు ఉన్నాయి. ఆ 25 మంత్రాలు మనం చాలా క్షుణ్ణంగా ఒక్కొక్క మంత్రాన్ని స్పష్టంగా, ఎందుకంటే యమధర్మరాజు నచికేతుడు అడిగినటువంటి ప్రశ్నకి నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు సత్యం కావాలి, నాకు ఇవేవి అవసరం లేదు. ఆ 25 శ్లోకాలలో, ఆ 25 మంత్రాల్లో 100% ఆత్మజ్ఞానమే ఉందండి. దాన్ని చాలా క్షుణ్ణంగా, చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. ఓం శాంతి.